నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల, ఇప్పుడు ఆమె తనయుడుగా ఉన్నటువంటి వైఎస్ రాజారెడ్డి, ఇప్పుడు రాజారెడ్డి చుట్టూతోనే రాజకీయం కొంత తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆయన పేరు పైన వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కొంత విస్తృతమైనటువంటి ట్రోలింగ్ చేయటం, మరోవైపు దానికి కూడా షర్మిల కౌంటర్ ఇవ్వటం. అంటే ఒక రకంగా వాళ్ళ చేసేటువంటి ట్రోలింగ్ ఆ విధానం చూస్తూ ఉంటే ఒక రకంగా అంటే కొంత భయం కలుగుతోందేమో వైఎస్ఆర్సీపీ నాయకుల్లో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు వైఎస్ ఓట్ బ్యాంక్కి గండి కొట్టే ఒక ఉద్దేశంగానే షర్మిలని కాంగ్రెస్ పార్టీ రంగంలో దించింది. సో అది అవునన్నా కాదన్నా కొంత ఎఫెక్ట్ అయితే పడింది, ఎన్నికల్లో ఇంపాక్ట్ పడింది. ఒకవైపు ఉన్నటువంటి వ్యతిరేకతను బేస్ చేసుకొని వైఎస్ కూతురుగా షర్మిల రంగంలో దిగటం, ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఈమె పాదయాత్ర చేసి కొంత పార్టీని కొంత బలంగా చేసినటువంటి వ్యవహారంలో కొంత రాజకీయంగా ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అధికారం చేపట్టిన తర్వాత ఈమె కొద్ది రోజులు సైలెంట్ అయిపోయారు. తర్వాత ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టడం, మరోవైపు కొంత విభేదాలు రావటం, ఇదంతా కూడా ఒక పెద్ద రాజకీయంగా కొంత హాట్ టాపిక్గా మారింది. అయితే ఇక్కడ ప్రధానంగా రాజారెడ్డి గురించి రాజకీయం చేయటం, ఇప్పుడు ఎప్పుడైతే రాజారెడ్డి ఇదేమి కొత్తగా ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నటువంటి వ్యవహారం ఏం కాదు. ఎందుకంటే షర్మిలతో పాటుగా కర్నూలుకి వెళ్ళినటువంటి నేపథ్యం మనం చూసాం. అయితే కర్నూలుకు వెళ్ళక ముందు తల్లిగా ఉన్నటువంటి అంటే అమ్మమ్మగా ఉన్నటువంటి వైఎస్ విజయమ్మ కొంత ఆశీర్వాదం తీసుకొని ఆయన బయలుదేరాడు. అయితే ఇక్కడ ప్రధానంగా రాజారెడ్డి షర్మిలతో పాటుగా చేసినటువంటి రాజకీయ యాత్రలు ఇవాళ కొత్తది కాదు, కానీ ఇవాళ కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకు అంటే రాజకీయంగా ఏమన్నా అడుగులు వేసే అవకాశాలు ఉంటాయా? షర్మిల తనయుడుగా ఆయన కొంత రాజకీయంగా కొంత వారసత్వాన్ని పులికిపుచ్చుకునే అవకాశాలు ఉంటాయనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట్లాగే వైఎస్ పార్టీ అధినాయకత్వంలో కూడా కొంత భయం స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. అందుకని ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగాయి అన్నది ఇప్పుడు షర్మిలనే చెప్తుంది. ఎందుకు మీరు మా గురించి ఇంత టెన్షన్ పడుతున్నారు ఏంటి అని ఆమె స్వయంగా కౌంటర్ ఇస్తుంది. మీరు ఒక ఫోటో చూసుకోవచ్చు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంటే ఆయన తదనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆమెతో పాటుగా ఆయన పాదయాత్రలో కూడా కొంత తల్లికి అండగా నిలబడినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. అట్లాగే అనేక వేదికల మీద తల్లితో పాటుగా ఆయన వేదికలు పంచుకున్నారు. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క సమాధి దగ్గరికి కూడా ప్రతినిత్యం తల్లితో పాటు వెళ్ళారు. మొన్నటికి మొన్న అదే విధంగానే కర్నూలుకు కూడా వెళ్ళారని అనుకోవచ్చు. అంటే రాజకీయంగా ఎప్పుడు అరంగేట్రం అని అడిగితే సందర్భం ఎప్పుడు వస్తే అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయ అరంగేట్రం ఉంటుందని షర్మిల కూడా చెప్పారు. సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఒక రకంగా రాజారెడ్డి అన్న పేరు బ్రాండ్ వాళ్ళకేమి పేటెంట్ కూడా కాదు, అది ఎవరైనా పెట్టుకోవచ్చు, అది వాళ్ళ కుటుంబీకులైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. రాజారెడ్డిలు అనే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కూడా, దానికేమి బ్రాండ్ అంబాసిడర్గా లేదంటే వాళ్ళేమి పేటెంట్ హక్కుదారులు ఏమి కాదు. ఒకవేళ కూతురి కొడుకుగా పెట్టుకోకూడదు అని ఏమన్నా అటువంటి సాంప్రదాయాలు అట్లాంటివి ఇప్పుడు ఏం లేవు. ఒకప్పుడు ఎప్పుడో కొంత ట్రెడిషనల్గా ఉండొచ్చు కాక, కానీ ఇప్పటికైతే ఇటువంటి జెన్జీ జనరేషన్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి పేర్ల మీద లేకుంటే ఇంటి పేర్ల మీద ఇటువంటి వివాదాలు ఏం లేవు. ఇవన్నీ సృష్టించబడినటువంటి వివాదాలే తప్ప కొంత పర్మనెంట్గా పక్కాగా ఉన్నటువంటి వివాదాలు ఏమి కాదు. ఇది వాంటెడ్లీగా చేస్తున్నట్టుగానే కొంత రాజకీయ వర్గాలు కూడా భావిస్తూ ఉన్నాయి. అందుకని ఒకసారి షర్మిల కూడా మాట్లాడినటువంటి వ్యవహారం చూస్తే అడుగే పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచికి పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే. చూడండి, రాజారెడ్డి పేరు పెట్టింది రాజశేఖర రెడ్డే కాబట్టి మా నాన్నే నామకరణం చేశాడు. ఎంతమంది అరిచినా, ఎంత ఆ సైకో బ్యాచ్ ఏం చేసుకున్నా, లేదు అంటే కుక్కలు ఎంత మొరిగినా రాజారెడ్డి పేరు రాజారెడ్డి, నా కొడుకు పేరు రాజారెడ్డి అని షర్మిల పూర్తిగా క్లారిటీ ఇచ్చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి అధినాయకత్వానికి చెంపదెబ్బలాగా ఈమె షర్మిల సమాధానం కనిపిస్తోంది. నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని, నేను కూడా చూసాను, ఆ టీం కూడా పెట్టింది. మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు. చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది. ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే, మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి.
నిస్సిగ్గుగా ఈరోజు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక RSS అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ RSS సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి. అలాంటి RSS అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు గనుక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో సిగ్గుతో తల దించుకునేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సుదర్శన్ రెడ్డి గారికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? సో ఇట్లా వైఎస్ షర్మిల గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇరకాటంలో పెడుతూ మరోవైపు రాజశేఖర రెడ్డి యొక్క సిద్ధాంతాలకు కూడా తిలోదకాలు ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి. RSS యొక్క అభ్యర్థికి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మీరు అటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఏ విధంగా మద్దతు ఇచ్చారు, మీరు ఖచ్చితంగా వచ్చి సమాధానం చెప్పాల్సిందే అనేది షర్మిల చెప్తున్నారు. అంటే రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు అంటే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టినటువంటి వాదిగా ఉండి బీజేపీ RSS సిద్ధాంతాలు ఏ విధంగా వ్యతిరేకించారు, మీరేమో ఆయన అడుగుజాడల్లో నడుస్తా ఇప్పుడు మీరేమో చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటి అనే ప్రశ్న షర్మిల లేవనెత్తున్నారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి ప్రతి అడుగుకు కూడా షర్మిల రీకౌంటర్ ఇస్తూ కొంత రాజకీయంగా కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఫేక్ వీడియోలతోటి మార్ఫిడ్ వీడియోలతోటి నవ్వుకున్నాను అని షర్మిల చెప్తున్నటువంటి మాట. సో మొత్తం మీద మీరు కూడా రాజారెడ్డి పేరు వివాదం పట్ల మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.